గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయమందు దేవుని వాగ్దానం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? అయితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు ఎన్నో వాగ్దానాలన్నీ దేవుడు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ వాగ్దానాలు మరి నమ్మకమైనవి, ఎంతగానో మనలో ఆదరణలోను బలపరిచే ఈ యొక్క వాగ్దానాల ద్వారా మన ఎంతగానో మన జీవితంలో ముందుకు సాగడానికి ఎంతగానో సహాయపడుతున్నాయి. మరి ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందామా? కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయములారా మీరందరూ ఆనందగానము చేయుడి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషగానము చేయుడి, ఉత్సహించుడి అని చెప్పి కీర్తనదారుడు మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఆయన శ్రమలను బట్టి, ఆయన శ్రమలను అన్ని జయించాక ఆయన దేవుని యొక్క కృపలో ఎంతగానో సంతోషించాడు, ఎంతగానో ఆనందించాడు, ఎంతగానో ఉల్లాసించాడని మనకు కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం ఉంటుంది. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. నీతిమంతులారా, నీతిమంతులు మరి ఎంతగానో సంతోషిస్తారు, ఎంతగానో ఆనందిస్తారు, ఎంతగానో ఉత్సహిస్తారని మనకు తెలియజేయడం అని జరిగింది. మరి నీతిమంతులు ఎవరైనా ఉన్నారా? మరి నీతిమంతులు ఎవరు లేరు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఎవరునూ కూడా నీతిమంతులు లేరు. ఒకవేళ నీతిమంతులుగా మనుషుల్లో ఉన్నప్పటికీ మరి ప్రభువునందు నీతిమంతులు ఎవరు కూడా లేరు. మరి ఎప్పుడు నీతిమంతులు అవుతారంటే మన పాపములన్నిటిని ఆయన ముందు విడిచిపెట్టినప్పుడు, మనం పశ్చాత్తాపపడినప్పుడు, మరి దేవుళ్ళు మనం చూసినప్పుడు మనం నీతిమంతులం అవుతాం. ఇక్కడ పౌలు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. పాపం ఎరుగని ఆయన మన కోసము పాపము చేసినట్లు శిక్ష అనేది అనుభవించాడు. మరి నిజంగా ఆయన పాపం అనేది చేశాడండి? లేదు. ఆయన నీతిమంతుడును పరిశుద్ధుడును. మరి ఎంతగానో పాపము చేయకపోయినా నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణత్యాగం అనేది చేయడం అనేది జరిగింది. ఆయన నీ కొరకు మరణించవలసిన అవసరం ఏమైనా ఉందంటే మరి లేదు. అయినా ఆయన నీ కొరకు మరణించడు. ఎందుకంటే నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకు ఇష్టం లేదు. నువ్వు నిత్యత్వానికి వెళ్ళడానికి, మరి ఆయన రాజ్యంలో నువ్వు చేర్చబడడానికి ఆయన నీకు ఒక మార్గం అనేది ఏర్పరచాలి. కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన మరణించడం అనేది జరిగింది. ఎప్పుడైతే మన ప్రభువులో పాప క్షమాపణ మరి పశ్చాత్తాపపడి మన పాపాలన్నింటినీ విడిచిపెట్టుకుంటామో ఆయన సన్నిధిలో ఉండే సంతోషం, ఆనందము, ఉత్సాహం ఎవ్వరు వచ్చినా కూడా అది తొలగించలేదు. మీరు ఎప్పుడైనా మరి అనుభవించారా? ఆయన ఇచ్చే సంతోషం కానీ, ఆయన ఇచ్చే ఆనందం కానీ ఎప్పుడైనా అనుభవించారా? మరి అనుభవించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే నిజంగా ఆయన ద్వారా పొందుకునే ఆనందం కానీ, సంతోషం కానీ అది ఎవ్వరు కూడా వేరు చేయలేదు. నీకు కష్టం రాని, శ్రమ రాని, ఒకవేళ పరిస్థితులకు అనుగుణంగా లేనప్పటికీ నీ ముఖంలో చిరునవ్వు అనేది ఉంటుంది. ఎందుకంటే నా దేవుడు నాకు తోడున్నాడు, ఈ అన్నిటిని కూడా మరి ఆయన తీసివేయగలడు, ఈ అన్నిటి నుంచి నన్ను రక్షించగలడు, నన్ను కాపాడగలడు అనే ధైర్యం నీలో ఉంటది కనుక నువ్వు ఎంత మాత్రం భయపడవు. యథార్థ హృదయములారా మీరందరూ ఆయన యందు ఆనందగానము చేయండి. మరి ఆయనను ఎలాగ ఆనందగానము చేయాలి? మనం యథార్థ హృదయంతో మనం ఆయనను ఆనందగానం చేయాలి. అంటే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో ఆయనను మనం ఎంతగానో కనపరచాలి. కొంతమంది ఉంటారండి భక్తులు, ఎలా అంటే ఆరాధన చేస్తారు కానీ ఆ ఆరాధన ఎలా ఉంటుంది అంటే పైన నోరు మాత్రమే కదులుతుంది, కానీ హృదయంలో నుంచి మరి ఆ ఆరాధన అనేది రాదు. కానీ ఇక్కడ యథార్థ హృదయంతో మనం ఆయనను ఆనందగానం చేసినప్పుడు నిజంగా ఆయనలో వచ్చే సంతోషము, ఆయనలో వచ్చే ఆనందం చాలా అధికమైనది. నిజంగా ఆయనలో ఆనందించినప్పుడు ఎంతటి శత్రువులైనా సరే నీ ఆనందాన్ని దోచుకోలేరు. ఎలాంటి వారైనా సరే, అపవాదైనా సరే నీ ఆనందాన్ని తీసివేయలేడు. నీ ముఖంలో చిరునవ్వు అంటూ ఉంటే చూడు, ఆ చిరునవ్వు ఎంతగానో అనేకులకు ఒక జవాబుగా నిలుస్తుంది. ప్రశ్నలతో నిండిపోయి ఉందేమో నీ హృదయం, లేదంటే అనేక బాధలతో నిండిపోయి ఉందేమో. దేంతో నిండిపోయి ఉన్నప్పటికీ, నీకు ఎంత బాధ వచ్చినప్పటికీ, సాతానుని ఎంత బాధపడినప్పటికీ నువ్వు ఎంత మాత్రం కూడా భయపడవు. చక్కటి ఆనందము, సంతోషం నీళ్ళు అనేది ఉంటుంది. అంతనే నీ సన్నిధానంలో ఎంతో సంతోషము, సంపూర్ణ ఆనందం ఉంటుందని ఇక్కడ మనకు రాయడం అనేది జరిగింది. నిజంగా ఆయన సన్నిధిలో మరి ఆయన ఇచ్చే సంతోషము వెలకెట్టలేనిది. మరి నువ్వు ఆయన సంతోషం పొందగాలనుకుంటున్నావా? అయితే ప్రార్థించు. ప్రేమల తండ్రి, కృపగల దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభు నాయనా, అవునయ్యా, నీలో ఉన్నప్పుడు మాకు ఎంతగానో సంతోషము, ఆనందము ఉందయ్యా.
యథార్థ హృదయంతో నేను ఆరాధించినప్పుడు, నేను కనపరిచినప్పుడు మాలో తెలియని ఒక సంతోషము ఎంతగానో మమ్మల్ని నిలబెడుతుంది నాయన. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు ఎదురైనప్పటికీ మాకున్న సంతోషము, మాకున్న ఆనందం ఎవరు తీసివేయలేనిదైనా, ఎవరు వెలకెట్టలేనిది తండ్రి ప్రభువైనా. ఆ ఆనందము బయట ఉన్నా కూడా నాయన అంత ఆనందం మాకు దొరకదయ్యా. కానీ నీ సన్నిధిలో ఎంతగానో మాకు లభిస్తుంది, మాకు ఇస్తుంది. మీకు వందనాలయ్యా. ఈ దినమంతటి కృపకాప్తులు మాకు అనుగ్రహించమని, ఎవరైతే బలహీనంగా ఉన్నారో మంచి ఆరోగ్యం ఇచ్చేయమని యేసుక్రీస్తు వారి నామములో చిన్న ప్రార్థన వివరించినాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. అలాగే దేవుని కృప మీకు తోడై ఉండి, ఆయన సంతోషము, ఆయన ఆనందము మీ అందరి జీవితంలో నింపబడును గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మీ యొక్క ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి. అంతవరకు సెలవు.